దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము జూలై నెల 25వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. నేనాయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము ప్రభువుని ప్రధాన యాజకులకు అప్పగించుటకు ప్రభు శిష్యుడైన ఇస్కరియోతు యూదా పన్నిన పన్నాగము గురించి మనము ధ్యానించుకుంటున్నాము. ఇక్కడ దైవలేఖనాన్ని బట్టి మనం చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, సత్యమై ఉన్న క్రీస్తు కంటే యూదాకి డబ్బే ప్రధానమనే ప్రీతి గలవాడుగా కనిపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచిస్తున్నారా? ఇక్కడ ఇస్కరియోతు యూదాకి ప్రభువారి కంటే ప్రధానమనేది ఏమిటి అంటే డబ్బే ప్రధానం అన్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు పట్టిస్తే నాకేమిస్తారని ప్రభు సర్వాధికారిని తెలిసి కూడా డబ్బు మీద వ్యామోహం గలవాడై అంత ద్రోహాన్ని కూడా వెనకబడలేదు, తెగబడ్డాడు. ఏమైనా కానీ ప్రభువారి యొక్క క్రియలు, ఆయన బోధలు, ఆయన గురించి, ప్రభువారి గురించి వస్తున్న జనాంగము, ఆయన సాదాసీదా మాటలు మాట్లాడే ప్రభువారు కాదు. ఆయన మాటలకు, ఆయన సందేశాలకు గుట్టలుగా విరగబడి ఆయన మాట వినటానికని తాపత్రయపడుతూ ముందుకు తోసుకొచ్చే జనం అంత గొప్పవాడని యూదాకి తెలిసి కూడా అతనికి కనిపించింది ఏంటంటే, ఆ 30 వెండి నాణ్యాలు ఇస్తాము అని అవి తూచి ఇచ్చేసరికి అతనికి ఇంకా ఏమి కనిపించలా, డబ్బే కనిపిస్తుంది అక్కడ. ప్రభు యొక్క గొప్పతనము, ప్రభు యొక్క ఆయన ఆత్మీయత ఇతనికి ఏమి కనిపించట్లా. ప్రభు ఆత్మీయతను పొందుకుంటే ఎంత ధన్యత, ప్రియ దేవుని బిడ్డలారా. అలాంటి ధన్యతను కూడా పక్కగా పెట్టినటువంటి యూదా డబ్బుకే చేతులు అందించాడు. ఎవరికి? ప్రధాన యాజకులకి. ఇప్పుడు వారు 30 వెండి నాణెములను తూచి ఈ యూదాకి ఇచ్చారు. యూదాకి ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథములో సెలవీయబడింది. పరిశుద్ధ గ్రంథములో 30 వెండి నాణ్యాలు సాధారణంగా ఒక బానిస కోసం చెల్లించే ధర అని ఈ విషయము మనకి నిర్గమకాండము 21వ అధ్యాయము 32లో చూపబడుతుంది. క్రీస్తును పట్టివ్వడంలో యూదా ఉద్దేశం ఒకటే, ఏమిటంటే డబ్బు ఎంత దుర్మార్గపు పని కూడా చేయిస్తుంది కదా ప్రియ దేవుని బిడ్డలారా. స్నేహము, బంధుత్వము, మేలు చేసిన వాడు మొదలగు సంబంధాలను ఈ డబ్బు మనసును
కఠినము చేస్తుంది. ఎంత లబ్ధి పొందినా, ఎంత ఆదరణ పొందినా డబ్బు విషయం వచ్చేసరికి కఠినమైపోతుంది మనస్సు. ధనాశ కలిగిన వాని గురించి అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో ఏం చెబుతున్నాడంటే, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములు అయిన అనేక దురాశలలోనూ ఖచ్చితంగా పడతారు అని పౌలు గారు తిమోతికి వ్రాసినటువంటి పత్రిక ద్వారా మనం తెలుసుకుంటున్నాము. డబ్బు అంటే అంత భయంకరమైంది. అది ఏమిటంటే శోధనలో పడేస్తుంది. అవివేక యుక్తములను, హానికరములనైన అనేక దురాశలలోనూ పడతారు అని అంటున్నాడు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయనని పత్రిక ద్వారా తెలిపిన వాస్తవాలను మనము పూర్ణ మనస్సుతో గ్రహించి అట్టి ధన వ్యామోహానికి దూరంగా ఉండాలి. ధనాశ మీద పౌలు గారు తెలిపిన నగ్న సత్యాలలో ఈ ధనాశాపరుడైన యూద చివరలో ఉరివేసుకునే మరణించాడు. అయ్యో, ధనాశ ఎంత భయంకరమో యూదాకు జరిగిన భయంకర మరణమే తెలుపుతుంది. ఏమైనా అనుభవించాడా? లేదు. ధనాశ ఒకటే అతను కలిగిందే కానీ దానివల్ల ఏమి నష్టపోతానా అనేది ఆలోచించాల. చిట్ట చివరికి ప్రాణమే పోగొట్టుకున్నాడు. యేసు ప్రభువారి దగ్గర ఎక్కడ ఆయన దీర్ఘశాంతము గలవాడు కదా. ప్రభువారు ఆయనను అంత దీర్ఘశాంతమూర్తి అయినా ఆయన క్షమిస్తూనే వస్తూనే ఉన్నాడు. ప్రభువారికి తెలియదా? అతను తెలుసు, కానీ దీర్ఘశాంతమూర్తి కదా, మారతాడు అనుకుంటారు. ప్రభు దగ్గర ఎక్కువ అవకాశాలు పొందిన ఈ కోశాధికారి అయినటువంటి యూద ధనాపేక్షతో ప్రభువుకు నమ్మక ద్రోహం చేసి ఆ కారణాన తనంతట తానే ఉరివేసుకొని భయంకర మరణం పొందినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానాన్ని బట్టి ధనాశ అనే సాతాను మన దగ్గరకు రానివ్వకుండా పరిశుద్ధాత్మని సహాయముతో మనము నీతి న్యాయములతో జీవించే కృప ధన్యత మనకు అనుగ్రహించమని దేవునికి ప్రార్థన చేద్దాము. ధన వ్యామోహము మనకి కలుగకూడదు. అది అపవాది ప్రక్రియ, అపవాది యొక్క శోధన. ఆ శోధనలో మాత్రం మనం పడకూడనటువంటి ఆ యొక్క గట్టి మనస్సును మనకు దేవుడు అనుగ్రహించి మనము దేవుని పిల్లలముగా మనము జీవిస్తూ నిత్య ప్రార్థనలతో మనం పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభువా, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మేము ఏ విధమైనటువంటి శోధనలకు మేము గురి కాకుండా, అతి ముఖ్యంగా తండ్రి మేము ధనాపేక్ష గల వారముగా ఉండకుండా, అయ్యా నీ ఎల్లప్పుడూ నీ యొక్క న్యాయమైనటువంటి మార్గములో మేము నడుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి.
ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.